వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ పెన్షనర్లు తమ పెన్షన్కి సంబంధించిన పీపీఓని బదిలీ చేయుటకు కావలసిన పత్రాలు మరియు విధానము, ప్రతి పెన్షనర్ తెలుసుకోవలసిన సమాచారం, ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పింఛన్ బదిలీ సందర్భంలో పెన్షన్ తన బ్యాంకు ఖాతాను ఒక బ్యాంకు నుండి వేరొక బ్యాంకుకు మార్చుకునే విధానములు జిఓఎంఎస్ నంబర్ 213లో పొందుపరచడం జరిగింది. బ్యాంకు వారికి పెన్షన్ తన ఖాతాను క్లోజ్ చేయమని లేక బదిలీ చేయమని దరఖాస్తు చేయాలి. బ్యాంకు వారు తగు ఏర్పాటు చేసి ఎస్టీఓకి తెలియపరచాలి. ఖాతాదారుడు నో డ్యూస్ సర్టిఫికేట్ జారీ చేయాలి. ఒక జిల్లాలో ఒక ఎస్టీఓ పరిధి నుండి మరొక ఎస్టీఓ పరిధిలోకి బదిలీ కొరకు దరఖాస్తు, దాని వివరాలు చూసినట్లయితే పెన్షన్ తాను పెన్షన్ పొందుతున్న ఎస్టీఓ లేదా డిటిఓ గారికి ఓ తెల్ల కాగితంపై పూర్తి వివరాలతో దరఖాస్తు చేసి తమ దగ్గర ఉన్న పీపీఓ ఒరిజినల్ కాపీని బ్యాంక్ నుండి తీసుకున్న నో డ్యూస్ సర్టిఫికేట్ని జత కలిపి సమర్పించాలి. దరఖాస్తు ఒరిజినల్ పీపీఓతో ముట్టిందని ఒక అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలి. ఎస్టీఓ ఆ దరఖాస్తును పరిశీలించి తమ కార్యాలయంలో ఉన్న పింఛన్దారుకు సంబంధించిన పింఛన్ రికార్డు అంతటిని జత చేసి తమ కార్యాలయంలో నిర్వహించే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ రిజిస్టర్ నందు ట్రాన్స్ఫర్ విషయము నమోదు చేసి ఆ తదుపరి చర్యల నిమిత్తము తగిన ఎండార్స్మెంట్ కొరకు జిల్లా ట్రెజరీ అధికారికి అనెక్స్ 1లో ఫార్వర్డ్ చేస్తారు. జిల్లా ట్రెజరీ అధికారి తమ వద్దకు వచ్చిన పెన్షన్ బదిలీ దరఖాస్తును తమ కార్యాలయంలో ఉండే పీపీఓ రిజిస్టర్తో వెరిఫై చేసి తగు ట్రాన్స్ఫర్ ఎంట్రీలు నమోదు చేసి మార్పిడి ఉత్తర్వులు చేసి ఆ పెన్షనర్ ఏ ట్రెజరీకి అయితే బదిలీ కోరతాడో వారికి ఆ వివరాలన్నీ నింపి తగు పత్రాలన్నీ జత చేసి పంపుతారు. వారే ఆ ట్రెజరీ మార్పుకు సంబంధించిన వివరాలన్నింటినీ అకౌంట్ జనరల్ ఏజీ వారికి రాతపూర్వకంగా తెలియజేస్తారు. ఇక్కడ స్టెప్లు కనుక చూసినట్లయితే మొదటగా పెన్షనర్ తన దరఖాస్తును పెన్షన్ పొందుతున్న ఎస్టీఓ లేదా డిటిఓ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలు అనగా ఒరిజినల్ పీపీఓ నో డ్యూస్ సర్టిఫికేట్ని జత చేసి నేరుగా వెళ్ళి సమర్పించాలి. ఎస్టీఓ గారు డిటిఓ కార్యాలయానికి పంపింది లేనిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. డిటిఓ కార్యాలయం నుండి మనం పెన్షన్ పొందగోరు కార్యాలయానికి ఎప్పుడు పంపబడి తెలుసుకుంటూ ఉండాలి. మనం బదిలీ చేయదలుచుకున్న ఎస్టీఓ గారిని స్వయంగా కలిసి బయోమెట్రిక్ మరియు సంతకాలను చేయాల్సి ఉంటుంది. పీపీఓ ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి మార్చుకోవడానికి దాదాపు ఒక నెల సమయం పట్టవచ్చు. కావున బదిలీకి ముందే ఈ అంశాలను ఒకసారి పరిశీలించుకోవడం అవసరం. ఇవి కేవలం సూచనలు మాత్రమే. అవేంటో చూసినట్లయితే మీ రిటైర్మెంట్కు ముందు మీరు పనిచేసిన చోటు నుండి మీకు రావాల్సిన అరియర్స్ అన్ని జమ కాబడినవా లేదా అవనిచో వాటి చెల్లింపుల వరకు ఆగటం మంచిది. సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేసే సందర్భంలో కంప్యూటర్ కూడా అభ్యంతరం చూపుతుంది. ప్రస్తుతం పిఆర్సీ అమలు తేదీ 1/7/2018 తర్వాత రిటైర్ అయ్యారా? అయితే మీ పూర్వ ప్రదేశంలో పిఆర్సీ ఫిక్సేషన్, రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్ ఆమోదం, అరియర్స్ ఏమైనా ఉంటే వాటి చెల్లింపులు పూర్తయిన తర్వాత మాత్రమే పీపీఓ బదిలీకి దరఖాస్తు చేసుకుంటే మంచిది. 1/7/2018 ముందు అయితే ఇబ్బంది లేదు. ప్రస్తుతం పీపీఓ బదిలీకి దరఖాస్తు చేసిన దరఖాస్తులన్నీ ఆమోదించబడుతున్నాయి. పీపీఓలు బదిలీలు అవుతున్నాయి. పీపీఓ బదిలీకి నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకుంటే మంచిది. పీపీఓ బదిలీ సమయంలో బ్యాంకు ఖాతా మార్చుకోనప్పటికీ కూడా నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకుంటాం ఎంతైనా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.